బాప్తిస్మములో దేవుడు పరిశుద్ధాత్మను వరముగా బాప్తిస్మము పొందేటువంటి వ్యక్తికి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన పరసంబంధమైన వ్యక్తి. ఆయన దైవత్వములోని ఒక వ్యక్తి అన్నమాట. ఆయనకి ఏ పేరు ఉందో తెలియదు కానీ ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరిలోనికి ఒక వరముగా ప్రవేశిస్తాడో వారిని పరిశుద్ధులుగా చెయ్యడమే ఆయన పని. ఒక మనుషుడు బాప్తిస్మం పొందేసరికి అతడైనా ఆమె అయినా పాపులు, అపరాధులు. కేవలము దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినారు గనుక దేవుడు బాప్తిస్మము అనే కార్యక్రమంలో తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తము చేత పాపములను, అపరాధములను కడగడం వలన ఆ వ్యక్తిని పరిశుద్ధపరచడం వలన అలాంటి వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వరముగా దేవుని ద్వారా ప్రవేశిస్తాడు అన్నమాట. కనుక ఇక్కడ బాప్తిస్మం పొందేసరికి పాపులము, అపరాధులము, ఇది ఆత్మ పాపము, అపరాధమును కలిగి ఉంది. అలాగే శరీర విషయానికి వస్తే బాప్తిస్మం పొంది ఆ దినానికి శరీరానికి ఎన్ని రుగ్మతలు ఉన్నాయో, అనగా ఎన్ని రోగములకు శరీరము నిలయమై ఉందేమో, ఎన్ని వ్యాధులు శరీరాన్ని ఆక్రమించి ఉన్నాయేమో, శరీరాన్ని అనేక రోగములు, వ్యాధులు ఆక్రమించిన మేఘము వలె శరీరాన్ని రోగములు కమ్ముకున్న ఆత్మ అపరాధిగా ఉన్న, పాపిగా ఉన్న అలాంటి ఒక శరీరములోనికి, ఆ ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడన్నమాట. పరిశుద్ధాత్ముడు ఉండదగేటువంటి ఒక శరీరం కాదు మన శరీరం. పరిశుద్ధాత్ముడు నివాసం ఉండేటువంటి ఒక ప్లేస్ కాదు మన ఆత్మ. కానీ ఆయన దేవుని యొక్క సంకల్పంతో ఏకీభవించి పాపులైనటువంటి వ్యక్తులు, ఆత్మలు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క రూపంలోనికి మారడానికి దేవుని కుమారుడి యొక్క రూపంలోనికి మార్చడానికి, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తులు పొందడానికి ఆ వ్యక్తులలో వచ్చి ఆయన నివాసం ఉంటున్నాడు. మానవ ఊహకు అందనటువంటి విషయం ఇది. ఒక పరిశుద్ధుడు, దైవత్వంలోని ఒక వ్యక్తి బాప్తిస్మం పొందేటువంటి ఒక వ్యక్తిలోనికి వచ్చి నివాసం ఉండడం, అది మానవ ఊహకు అందని విషయం అన్నది.
ఒక ఒక గొప్ప వ్యక్తిని బాప్తిస్మములో మనం ఒక వరముగా పొందుతున్నాము. పొందినాము, పొందుతారు బాప్తిస్మం. కనుక ఆ వ్యక్తి మనలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన మన జీవితములను వెలిగించాలి అని మనలోనికి ప్రవేశించినాడు. సహజంగా క్రైస్తవులు అనబడేటువంటి వారు, సంఘములో ఉన్న వ్యక్తులు వెలిగింపబడినటువంటి వ్యక్తులు అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అన్నారు. ఆత్మ ఆత్మ ఒక దీపం అన్నమాట. అట్టి దీపాన్ని, అట్టి దీపమైనటువంటి ఆత్మను సాతానుడు ఆర్పివేసినాడు అన్నమాట. ఆత్మ చీకటిని సంతరించుకునింది. ఏ ఆత్మను చూసినా సూర్యుని యొక్క వెలుగులో, ఈ పవర్ యొక్క వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ ఆత్మ అంధకారంలోనికి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. ఎఫెసు 4వ అధ్యాయము 17, 18 వచనాలలో అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెనని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ చూడండి, ఆయన ఇక్కడ మనస్సు అంధకారం అయిపోయింది. మనసు చీకటి అయిపోయింది. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపాన్ని సాతానుడు ఆర్పివేసినాడు అన్నమాట. ఆరిపోయినటువంటి దీపాన్ని యెహోవా దేవుడు బాప్తిస్మములో ఆయన వెలిగించినాడు అన్నమాట. అందువలన ప్రభు అన్నాడు మత్తయి 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు అన్నమాట. అపోస్తులుడైనటువంటి పౌలు సెలవిచ్చినాడు ఈ విధంగా. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అని అన్నాడు. మనము వెలుగు సంబంధులము, పగటి సంబంధులము. ఎలా ఎలా అనగా ఒకప్పుడు యెహోవా పెట్టిన దీపములు మనం, అపవాది అయిన సాతానుడు ఆర్పివేసినాడు. బాప్తిస్మములో దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం వలన పరిశుద్ధాత్ముడు మనల్ని, మన ఆత్మలను వెలిగించినాడు. కనుక మనము వెలుగు సంబంధులము, పగటి సంబంధులము. శారీరకంగా కాదు నేను చెప్పేది, ఆత్మీయంగా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ వ్యక్తిని వెలిగింపు చేస్తాడు. అందువలన అపోస్తులుడైన పౌలు ఏమన్నాడంటే తెస్సలోనిలకు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు వెలుగు. ఆ వెలుగైనటువంటి పరిశుద్ధాత్మను ఆర్పకుడి అన్నాడు. ఆయనను ఆర్పితే వేరే వెలుగు నీకు లేదు నాయన. అనగా నీ ఆత్మకు వేరే వెలుగు లేదన్నమాట. మన కుటుంబాల్లో చూడండి ఆయన, ఛార్జింగ్ లైట్లు ఉన్నాయన్నమాట. అనేక కుటుంబాలు ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి.
పవర్ కట్ అయితే ఛార్జింగ్ లైట్ని వెలిగించుకుంటాం. కానీ ఆ వెలుగులో మనకు సంతృప్తి ఉండదన్నమాట. ఊరికి వెలుగుందే కానీ పవర్ ఉన్నప్పుడు మనకు సంతృప్తి ఉంది, వెలుగు వెలుగు అనగా. కానీ ఒక ఛార్జింగ్ లైట్ని వెలిగించుకుంటే మనకు సంతృప్తి ఉండదన్నమాట. ప్రతి కుటుంబంలోనూ ఒక ఛార్జింగ్ లైట్ ఉంది. పవర్ కట్ అయితే ఛార్జింగ్ లైట్ని వెలిగించుకుంటాం. కానీ ఇక్కడ ఆత్మను ఆర్పివేస్తే మరి వెలుగే లేదు, వేరే వెలుగు ఏది అవకాశాలు లేవన్నమాట. అపవాది నీవు దేవుని యొక్క దయ వలన ఆయన నిన్ను ఆత్మగా ఒక దీపముగా పెడితే ఆ దీపమైన నీ ఆత్మను అపవాది ఆర్పివేసి నీవు అంధకారంలోనికి వెళ్ళిపోతే వాడు అపవాది నీకు చేసినటువంటి కీడును బట్టి యెహోవా దేవుడు మళ్ళీ నిన్ను కనికరించి బాప్తిస్మములో నిన్ను వెలిగిస్తే పరిశుద్ధాత్మను అనుగ్రహించి అలాంటి పరిశుద్ధాత్మను నీవు ఆర్పివేస్తే మళ్ళీ నీ ఆత్మ అంధకారంలో చేరిపోతుందన్నమాట. నీ ఆత్మ అంధకారం అయిపోతుందన్నమాట. కొలస్సీ 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు ఏం సెలవిచ్చినాడు చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి అని అన్నాడు. ఒకప్పుడు మనము అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం, అనగా సాతాను యొక్క అధికారంలో ఉన్నాం. వాని అధికారము చీకటి, చీకటి రాజ్యం వానిది. అంధకార సంబంధమైన అధికారం చీకటి రాజ్యం. మనము సాతాను యొక్క చీకటి రాజ్యంలో ఉన్నాం. ఎందువలన అంటే మనము చీకటి అయిపోయినాం, అందువలన వాని రాజ్యంలోనికి మనం చేరిపోయినాం. అపవాది వెలుగు కాదు నాయన, అతడు చీకటి అన్నమాట. అపవాది అనేటువంటి వ్యక్తి చీకటి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వెలుగు లోకములోనికి వచ్చెను, చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే లోకంలో ఏముందంటాడు ఆయన? చీకటి ఉందన్నాడు. చీకటి అంటే సాతాను యొక్క రాజ్యం. పుట్టిన ప్రతి మనుషుని యొక్క ఆత్మను సాతానుడు ఆర్పివేసి వాని రాజ్యంతో చేర్చుకునేసి అంధకారములో ఆత్మలు ఉంచేసి ఉన్నాడు అన్నమాట. ఒకప్పుడు మనము అనగా బాప్తిస్మం పొందకముందు ఈ చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిను. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యములో మనమును. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? ఆయన వెలుగు అన్నమాట. యోహాను సువార్త 8:12 వచనంలో ప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. అలాగుననే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అంటాడు యోహాను. దేవుడు వెలుగు, దేవుని కుమారుడైన మన ప్రభువు అయిన క్రీస్తు యేసు వెలుగు, పరిశుద్ధాత్మ దేవుడు సహితము వెలుగు. అలాంటి వెలుగు నీలోనికి ప్రవేశించిందన్నమాట. ఆయన ప్రవేశించినాడు, ఒక వరముగా ప్రవేశించినాడు. నీ జీవితాన్ని వెలిగించడానికి, నా జీవితాన్ని వెలిగించడానికి, మానవుల యొక్క జీవితాలను వెలిగించి వెలుగుమయంగా చేసి వెలుగు అయినటువంటి దేవుడు వెలుగైనటువంటి క్రీస్తుతో సంబంధములను కలిగించడానికి ఈ వర్తమానంలో మాత్రమే వెలుగుమయం కాకుండా దేహమును విడిచిన తర్వాత శాశ్వతంగా దేవునితో వెలుగు సంబంధులుగా మనం ఉండడానికి మనల్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు బాప్తిస్మములో పరిశుద్ధాత్మ అనే వరమును అనుగ్రహించినాడు. అందువలన బాప్తిస్మము పొందినటువంటి మనము పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధాత్ముడు అంటే చాలా మందికి తెలియడం లేదు.
చాలామంది మేము దేవుని సేవకులము అని అనుకుంటూ ఉన్నారు. అనేక మందికి ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియలేదన్నమాట. కొంతమంది అయితే ఇంకా కూడా పరిశుద్ధాత్మను భాషలు మాట్లాడేవాడిగానే చూస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు కేవలం భాషలు మాట్లాడేవాడు కాదు. ఆయన ఎవరిలోనికి ప్రవేశించినాడో వారి జీవితాలను వెలుగుమయంగా చేయడానికి ఆయన ఒక వరముగా ఉన్నాడు. ఆయన వెలిగించడానికి మనలోనికి వరముగా వచ్చున్నాడు. ఆయన నిన్ను వెలిగించగా నీవు వెలుగుమయమైతే నీ జీవితము కొండ మీద నుండి పట్టణంలా అనిపిస్తుంది అన్నమాట. మన ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కనుక మీరెవరైనా మరుగ్గా ఉన్నారా? ఎవరికైనా, దేవునికైనా, క్రీస్తుకైనా, పరిశుద్ధాత్మకైనా, దూతలకైనా మీరు మరుగ్గా ఉన్నారు, కనబడడం లేదా? మీరు కనబడడం లేదంటే ఎత్తైన స్థానంలో మీరు లేరు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద, మంచం క్రింద పెట్టరు. అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే దాన్ని పెట్టుది. అంటే ఒక దీపము ఒక ఎత్తైన స్థానంలో ఉంటుందన్నమాట. ఎంత ఎత్తైన స్థానంలో అది ఉంటుందో అంతగా చుట్టూ అది ప్రకాశాన్ని కలుగు చేస్తుందన్నమాట. ఒక దీపం యొక్క వెలుతురులో మానవులు సంచరిస్తారన్నమాట. సూర్యుని యొక్క వెలుతురులో ఎన్ని కోట్ల మంది సంచరిస్తున్నారు తెలుసునా? అనేక కోట్ల మంది సూర్యుని యొక్క వెలుతురులో సంచరించి వారి జీవనానికి సంబంధించిన అనేక పనులను చేసుకుంటున్నారన్నమాట. ఒక్క సూర్యుని యొక్క వెలుగే లేదంటే జీవనానికి సంబంధించిన ఏ పనిని ఎవరు చేసుకోలేరు. కనుక సూర్యుడు వెలుగునిస్తే సూర్యునికి ఏమి లాభము అని అంటే సూర్యునికి లాభమే లేదు. మీరు సూర్యగోళాన్ని గురించి ఎప్పుడైనా చదివినారా? సూర్యగోళము ఇప్పుడు ఆ అగ్ని ఆరిపోతా ఉందని వింటున్నాం అన్నమాట. శాస్త్రవేత్తలు చెప్తున్నారు 2-3 భూములకు సంబంధించిన అంత సూర్యగోళము ఆరిపోయి ఉండదు, అది నల్లగా మారిపోయింది అని అంటున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు. నేనైనా విన్నావా? సూర్యగోళము ఒకప్పుడు భూమి కంటే 2 అంతలు పెద్దవాడు సూర్యుడు అనేవాడు అనమాట. అది నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు అంటా ఉండరు కొన్ని వేల భూములు కలిస్తే ఒక్క సూర్యుడు అంటున్నారు. అందులో 2-3 భూగోళము అంతటి సైజులో 2-3 దగ్గరలా సూర్యుడు నలుపుగా మారిపోయినాడు అని అంటున్నారు. పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని దేవుడు కలుగు చేసినాడు. ఆయన కలుగు చేసిన ఆ దినము నుండి సూర్యుడు, చంద్రుడు తన పనిని చేస్తూనే ఉన్నారు. సూర్యుడు తన పనిని చేయడంలో అతనిలో ఉన్న ఆ పవర్ తగ్గుతూ ఉందన్నమాట. ఆ పవరు తగ్గడానికి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకాశించే కొద్దీ తన పవర్ తగ్గిపోతూ ఉన్నాడు. ఆయన ఈ ప్రకాశాన్ని ఎవరి మీదకి ప్రకాశిస్తున్నాడు? ఆయన ఎవరి మీదకి? మానవులమైన మన కోసం ఆ ప్రకాశం అని. సూర్యుని యొక్క వెలుగు లేదంటే మానవుని యొక్క మనుగడే లేదన్నమాట. జంతువులు బ్రతకవు, చెట్లు బ్రతకవు, ఏ వ్యవసాయాన్ని కూడా ఎవడు చేయలేడు అనమాట. ఒక్క సూర్యుని యొక్క వెలుతురు వలన మానవుల యొక్క జీవనము, జంతువుల యొక్క జీవనం, వృక్షాల యొక్క జీవనం కూడా జరుగుతుంది. కనుక ఒక్క వెలుతురు వలన
కోట్ల కొలది ప్రాణులు బ్రతికిపోతున్నాయన్నమాట. మీరు చూడండి ఆయన కోట్ల కొలది ప్రాణులు ఒక్క సూర్యుని వెలుతురు, కోట్ల కొలది ప్రాణులు. సూర్యుడు పుట్టింది మొదలుకొని, అంటే సృష్టింపబడింది మొదలుకొని నేటి వరకు కూడా ఎన్ని కోట్ల మంది ఆ వెలుతురులో బ్రతికిపోయినారు. ఈ లోకంలో ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సూర్యుని యొక్క వెలుతురు లేకుండా వాడు దేనికి పనికిరాడు. దరిద్రుడికైనా, ధనవంతునికైనా, లేమిలో ఉన్నవాడైన, ఐశ్వర్యవంతుడైన సూర్యుని యొక్క వెలుగు అత్యంత అవసరం ప్రతివానికి. కనుక సూర్యుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన. అక్కడ నుంచి సర్వ మానవాళికి ఆయన వెలుతురునిస్తా ఉన్నాడు. ఆయన వెలుతురులో కోట్ల కొలది మంది మనుషులు బ్రతికిపోతూ ఉన్నారు. అదే విధముగా ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అతడు ఎవరైనా సందర్భానికి తగిన విధంగా చెప్పండి ఆయన. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినాడు. ఆ వ్యక్తి ఎవరు? వెలుగు అన్నమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. బాప్తిస్మం పొందిన వ్యక్తి మరుగై ఉండకూడదు అన్నమాట. మరుగై ఉన్నాడంటే అది ఎలా అది? కొంచెం కింద పెట్టేస్తే, మంచం కింద పెట్టేస్తే మరుగైపోయినాడు. నిన్ను నీవు మరుగ్గా చేసుకోగలవు. నిన్ను నీవు వెలిగిస్తే, నీ వెలుగును ప్రకాశింపజేస్తే అనేకుల జీవితాలు వెలిగింపబడతారు. కాబట్టి నిన్ను నీవు వెలిగించుకోవాలి, నీవు వెలుతురుని ఇవ్వాలన్నమాట. కనుక యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి, 16 వచనం, మత్తయి 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అన్నాడు. ఆయన వెలుగు అక్కడ చూడండి ఆయన, మళ్ళీ చెప్తాను నేను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అన్నాడు. అంటే వెలుగును ప్రకాశింపజేయడం అంటే ఏది నాయనడా? వెలుగును ప్రకాశింపజేయడం అంటే ఏంది నాయన? అది డైరెక్ట్గా సత్క్రియలు. నీవు చేసే సక్రియ వెలుగును ప్రకాశింపజేయడం అన్నమాట. నీవు వెలుగుగా ఉండదలుచుకున్నావా లేక చీకటిగా ఉండాలనుకున్నావా? నన్ను మళ్ళీ ఈ ప్రశ్న చూడండి. మీలో ఎవరైనా వెలుగుగా ఉండాలి అని అనుకుంటున్నారా? చీకటిగా ఉండిపోవాలి అని అనుకుంటా ఉన్నారు? మీరు చీకటిగా ఉండాలి అని అనుకుంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తారు. మీరు వెలుగుగా ఉండాలి అనుకుంటే వెలుగును ప్రకాశింపజేయాలి. ప్రభువు చెప్పిన ఈ సంగతులు చూడండి.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకం అంటే దాని అర్థమైంది నాయన. లోకమాగా లోకమనగా లోకం అనగా నశించిన ఆత్మలు. ఈ నశించినటువంటి ఆత్మలకు ఏమై ఉండాలన్నాడు ఆయన? వెలుగు. వెలుగు అంటే ఏంది నాయన? సత్క్రియలు అంటే ఏంది నాయన? యేసుప్రభు భాషలో మొత్తం 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు. ఎవరు తండ్రిని మహిమపరచాలా? వీరు ఏం చేయాలో? పరలోకమందు ఎవరు తండ్రిని? ఎవరైతే వెలుగై ఉన్నారో వారి తండ్రిని ఎవరు మహిమపరచాలి? నశించిన ఆత్మలు మహిమపరచాలి. అలా మహిమపరచాలంటే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. కనుక వీరికేం చేయాలి? ఏం చేయమంటాడు ఆయన? ఏం చేయమన్నాడు ఆయన? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంది? నేను సత్క్రియలు అంటే ఏంది? మీరు వినుండారు, వినకుండా ఏం పోలేదు, మీరైతే వినుండారు. ఈ సందర్భానికి అటు లింక్ కావాలన్నమాట. సత్క్రియలు నేను గట్టిగా చెప్పండి. సరే, వీలే చెప్పలే, ఇంకా వీలే చెప్పలేదన్నమాట. ఎస్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 6 వచనం వరకు. ఇక్కడ అపోస్తులుడు చెప్పిన ఈ మాటలు చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు, అనగా ఈ పత్రిక వ్రాసే వరకు, మొదటి దినము నుండి అంటే వాళ్ళు బాప్తిస్మం పొందిన ఆ దినము నుండి ఈ పత్రికను వ్రాసే దినం వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ లేఖనంలో ఏం చెప్పినాడు ఆయన? అంటే బాప్తిస్మం పొందిన ఆ దినం నుండి ఈ పత్రికను వ్రాసే దినం వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియ అంటే ఏంది నాయనాడా? సువార్తను ప్రకటించడం సత్క్రియ. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ఈ సత్క్రియను ఆ సంఘంలో ఆరంభించిన వాడు ఎవరు? దేవుడేనాయన. కాబట్టి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. యేసుక్రీస్తు దినం అంటే ఆయన తిరిగి వస్తాడు చూడండి భూమి మీద, ఆ దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి యేసు ప్రభు వచ్చేంత వరకు ఏం జరగాలంటాడు ఆయన? ఈ సత్క్రియ కొనసాగాలి. సువార్తను ప్రకటించి ఈ సత్క్రియ కొనసాగాలి. అంటే సంఘం ఎప్పుడు దాకా ఉండాలో? ఒక సువార్థికుడు చనిపోయితే అక్కడికి సంఘం ఆగిపోకూడదు కదా. సంఘములో సువార్థికుడు ఒక్కడు అనేది అవమానం సంఘానికి.
సంఘంలో సువార్థికులు ఇద్దరు ముగ్గురు ఉండాలి. అపోస్తలుల బోధను అనగా క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను బోధించగలిగే వ్యక్తులు కూడా ఇద్దరు ముగ్గురు ఉండాలి. సంఘంలో ఒక్క బోధకుడు, ఒక్క సువార్థికుడు ఉంటే, అంటే క్రీస్తు బోధను బోధించే ఒక వ్యక్తి, సువార్తను ప్రకటించడానికి ఒక వ్యక్తే గనక ఉంటే, ఆ వ్యక్తి మరణిస్తే తర్వాత ఆ సంఘం ఏమవుతుంది? కానీ ఇక్కడ సంఘం ఎప్పుడు దాకా ఉండాలంటాడు? క్రీస్తు దినము వరకు ఈ సత్క్రియ కొనసాగాలంటాడు. సత్క్రియ అంటే ఏంది నాయనడా? సువార్త ప్రకటన. సువార్త ప్రకటన, సత్క్రియ అనగా సువార్త ప్రకటన. సువార్తను ప్రకటించగా నశించినటువంటి ఆత్మలు ఏమవుతాయినైనా నైనా ఈ ఆత్మలు ఏమవుతాయి? ఎవరికి ఈ సువార్త ప్రకటింపబడుతుందో, సువార్త ఎవరికి ప్రకటిస్తారా? సంఘంలో ఉండేవాళ్ళకి సువార్త ప్రకటిస్తారు, సంఘానికి వెలుపుల. ఎవరికి? నశించిన ఆత్మలకు సువార్తను ప్రకటించడమే ఒక సత్క్రియ అయితే, ఈ సువార్తకు విధేయులైన వారు ఏం చేస్తారు? నేను ఏమవుతారు వీళ్ళు? రక్షణ పొందుతారు అన్నమాట. నశించినటువంటి ఒక ఆత్మ యొక్క జీవితాన్ని ఏం చేసినావు నువ్వు? ఇక్కడ నువ్వేం చేసినావు నాయన? ఒక నశించినటువంటి ఆత్మను, ఒక ఆత్మ వెలిగింపబడింది అనమాట. అంటే ఆ వ్యక్తిలోనికి ఎవరు ప్రవేశించినారు? పరిశుద్ధాత్ముడు. ఎవరైనా ఆ వెలుగు. ఒక ఒక వ్యక్తి యొక్క ఆత్మను వెలిగించినావు. నెక్స్ట్, ఈ వ్యక్తి ఈ బాప్తిస్మములో వెలిగింపబడినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఈ వ్యక్తి మీద నీవు ప్రకాశిస్తూ ఉంటావు, ప్రభువు ప్రకాశిస్తాడు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ఏమవుతాడు ఆయన? ఎవరి మీద ప్రకాశిస్తాడు క్రీస్తు? నిద్రపోయే వాళ్ళ మీదనా, మేల్కొని వాళ్ళ మీదనా? నిద్రపోయే వాళ్ళు ఎవరితో సమానం ఆయన? చచ్చిన వాడితో సమానం. ఆయన అంటాడు చూడండి అక్కడ మాట, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము. మృతుల నుండి లేవడం అంటే అది నాయన, నిద్రపోయేవాడు చచ్చిపోయినతో సమానం. నువ్వు నిద్ర దశలో ఉన్నావా, నువ్వు చచ్చిపోయినతో సమానం. మనము బాప్తిస్మం పొందినప్పుడు ఏ దశ నాయన? శిశు దశ. ఆ తర్వాత ఆ దశ ఏమవుతుంది? మళ్ళీ బాల్య దశ. ఆ తర్వాత యవ్వన దశ. ఆ తర్వాత తండ్రి దశ. ఆ తర్వాత మృత దశ. అది శరీరానికి. ఆత్మ ఆడ వృద్ధాప్య దశ ఉంది, అది ఎప్పుడు ఉండేది కదా. మృత దశ అంటే మనం శరీరాన్ని వదిలేసే దశ అనమాట, చివరి దశ. నీవు బాప్తిస్మం పొందిన ఈ దశలలో నిన్ను ఎక్కడైనా ఈ దశ ఆవరించవచ్చు. ఏ దశ అంటే అది శిశు దశలోను, బాల్య దశలోను, యవ్వన దశలోను, ఈ దశ నిన్ను ఆవరించవచ్చు అన్నమాట. నువ్వు నిద్ర దశలోకి వెళ్ళిపోతే ఏమైనావు నువ్వు? నా నిద్రించేవాడికి ఏం తెలుసు నాయన?
ఆత్మీయంగా ఆత్మ నిద్ర దశలోకి వెళ్ళిపోయింది. శరీరం నిద్రపోయింది. దాని చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు నాకు. కానీ ఆత్మ నిద్ర దశలోకి వెళ్ళిపోయింది. దానికి ఏం తెలియదు నాకు. మనం శరీరం మేల్కొని ఉంటుంది, కానీ ఆత్మ నిద్ర దశలో ఉందన్నమాట. ఇక్కడ అన్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని అన్నాడు. కనుక శరీరము, ఆత్మ నిద్ర నిద్ర దశ, ఆత్మకున్న దశ నాయన. ఆత్మకున్న నిద్ర దశ. ఆత్మ నిద్ర దశలోకి వెళ్ళిపోతే దాని పరిస్థితి ఏంది అని అర్థమవుతుంది నాయన. నీవు మేలుకొని ఉన్నావు. మేలుకొని ఉన్న నీవు అనేకులకు నీ వలన ఉపయోగం ఉందన్నమాట. చూడండి నాయన, ఎవరైనా మేలుకొని ఉంటే వారి వలన అనేకులకు ఉపయోగం ఉంది. నీవు నిద్రపోతే ఎవరికి నీ ఉపయోగం ఎవరికి లేదు. నీవు ఎవరికి ఉపయోగపడవు. సేమ్ టైం నీవుగా కూడా ఉపయోగపడవు. నిద్ర దశలో నిద్రపోయేటువంటి వ్యక్తులు తనకు తాను ఉపయోగపడరు, ఇతరులకు ఎవరికి ఉపయోగపడరు. నిద్రపోతా ఉన్నటువంటి వాడు. అలాగనే బాప్తిస్మము పొందినటువంటి ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా ఈ దశలోకి కానీ వెళ్ళిపోతే వాళ్ళకి ఉపయోగం లేదు కదా నాయన, వేరెవరికి కూడా ఉపయోగం లేదన్నమాట. అందువల్ల పౌలు ఏమంటాడు, మేల్కొని ఈ నిద్ర దశ నుండి ఏం చేయమంటాడు ఆయన? మేల్కొని. మేల్కోమంటాడు అనమాట. ఈ నిద్ర దశలో నుంచి మేలుకో. కాబట్టి ఇక్కడ ఈ రెండు దీనికి దీనికి అర్థమైంది నాయన. నిద్ర దశకు అర్థమైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లూ ఇస్తున్నాను. నిద్రపోయే వాళ్ళు ఎవరికి ఉపయోగపడరు, ఎవరు వాళ్ళను ఉపయోగించుకోలేరు. నెంబర్ 1. నిద్రపోయేటువంటి వాళ్ళు కూడా ఉపయోగపడరు. ఇప్పుడు చెప్పండి నాయన, ఈ దశ మాత్రం, నిద్ర దశ మాత్రం. ఈ నిద్ర దశలో ఏం చెయ్యలేరు అంటే ఏం చేయలేరు నాయన? ఈ సత్క్రియలు చేయలేరు. నిద్రపోయేటువంటి వాళ్ళు ఈ క్రియ చేయలేరు అన్నమాట. ఏంది ఇది ఒక క్రియ. ఈ క్రియను ఎవరు చేయలేరు? నిద్ర దశలో ఉన్నటువంటి వాళ్ళు క్రియ చేయలేరు. సంఘములు ఎవరైనా సత్క్రియలు చేయడం లేదు అన్నట్టు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు కేవలం హ్యాపీగా నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోయే దశలోనే ఉండరు. అందువలన వారి వలన ఎవరికి ఉపయోగం లేదు. ఈ సత్క్రియలో బెస్ట్ సత్క్రియ ఏంది? సువార్తను ప్రకటించడం. వారి వలన ఎవరికి సువార్త ప్రకటింపబడదు. అందువలన ఈ నశించిన ఆత్మలు ఏం కాదు, వెలిగింపబడలేరు. కాబట్టి వీరు ఏం చేయాలి? వీళ్ళు పరలోకమందున మీ తండ్రిని వీళ్ళు మహిమపరచాలి. కానీ వీరి ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీవు ఈ క్రియను చేయడమే లేదన్న. ఎందువల్ల చేయడం లేదు? నిద్ర దశలో. కానీ ఈ పాయింట్ చూడండి నేను. మనం సంఘంలో ఉన్నాం. ఇది ఒక్కరితో అంతరించిపోకూడదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, సంఘంలో ఒక సువార్థికుడు క్రీస్తు అపోస్తులు బోధించిన సంగతులు ఒకే వ్యక్తి చెప్తున్నాడు, వాడు గనక రాలిపోతుంది. మళ్ళీ ఈ క్రియ ఎప్పటి వరకు జరగాలంటాడు పౌలు? యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఈ సంఘంలో కూడా దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ నమ్మకం నాకైతే ఉందన్నమాట. మీలో ఎవరిని అందరూ సువార్థులు కాలేరు, కానీ ఎవరో సువార్థులు అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరైనా సరే మీరు సువార్తను బాహాటంగా ప్రకటించడం వేరు, జీవితం ద్వారా అగుపరచడం వేరు. ఎవరైనా సరే నిద్ర దశకు చేరుకుంటే ప్రకటించలేరు, జీవితం ద్వారా కూడా సువార్తను చూపించలేరు, వినిపించలేరు, అగుపరచలేరు. అందువలన పౌలేమన్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొనుము. నీవు గనక మేల్కొంటే క్రీస్తు ఏం చేస్తాడు ఆయన? క్రీస్తు నీ మీద
ప్రకాశించింది. క్రీస్తు ఏం చేస్తాడు నీ మీద? ఆయన ప్రకాశించేస్తాడు నీ మీద. ఆయన ప్రకాశము నీవు మేల్కుంటే తప్ప ఆయన ప్రకాశం నీకు రాదు. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు ఎవరు సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఉన్నారో వారు మెలకువలో ఉన్నారు. సువార్తను ప్రకటించడానికి ఎవరు సంసిద్ధులుగా లేరు, వారు ఎక్కడ ఏ దశలో ఉన్నారు? వాళ్ళు నిద్ర దశలో ఉన్నారు. కనుక ఇక్కడ నీవు వెలుగై ఉన్నావు, నీవు చేసే సత్క్రియ, సువార్తను ప్రకటించి సత్క్రియం చేసినావు, నశించిన ఆత్మ రక్షణ పొందింది, ఆ ఆత్మ వెలిగింపబడింది. వీరి ద్వారా నీ తండ్రి దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమం నీవు దేవుణ్ణి మహిమపరచడం కాదు, నశించినటువంటి వ్యక్తుల చేత నీవు దేవునికి మహిమను కలుగు చేయాలన్నమాట. ఎంత గొప్ప పని చూడండి. నేను నశించిన ఆత్మల ద్వారా దేవునికి మహిమ కలిగి చేసే గొప్ప కార్యక్రమం. అందువలన మనము వెలుగై ఉన్నాము, లోకానికి వెలుగై ఉన్నాము. లోకం అంటే ఏంది నైనా? నశించిన ఈ ఆత్మలకు మనం వెలుగై ఉన్నాం. ఈ వెలుగు ఎలా ఉండాలంటాడు ఆయన? ఎక్కడ ఉండాలంటాడు ఆయన కదా? ఒక్కొక్కరు కూడా దీపస్తంభం మీద ఉండాలన్నమాట. ఎత్తైన స్థానంలో ఉండాలి. ఎత్తైన స్థానం ఏది నాయన? ఇక్కడ ఒక ఎత్తైన స్థానం. నీ ఒక సువార్తికుడుగా ఉంటే నువ్వు ఎత్తైన స్థానంలో ఉన్నావు అన్నమాట. ఎందుకంటే నీవు సువార్తను ప్రకటించడం వలన సత్క్రియను చేస్తున్నావు అన్నమాట. సువార్త అనేటువంటి ఈ వెలుగును నీవు ఏం చేస్తున్నావు నాయన? ప్రకాశింపు చేస్తున్నావు అన్నమాట. సువార్త అనే వెలుగును ప్రకాశింపజేయడం వలన ఈ ప్రకాశములో ఉన్న అనేక మంది ఆత్మలు ఈ ప్రకాశాన్ని అనుభవించగలిగితే, పొందగలిగితే, వారు ఎవరైనా కొందరైనా రక్షణ పొందితే వారి జీవితాలు వెలిగింపబడతాయి, వాళ్ళ ఆత్మ వెలిగింపబడతాయి. ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోండి. అందువలన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు అన్నాడు. సింపుల్గా చెప్పినాడు ఆయన. మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు అని అక్కడికి ముగిచ్చేసినాడు. అటు తర్వాత మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. ఆయన మనల్ని వెలిగింపజేస్తాడు. కనుక సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు అనగా పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు, మీ మట్టుకు మీరు, మన మట్టుకు మనము ఏ దశలో ఉండకూడదు? ఇక్కడ నిద్ర దశలో ఉండకూడదు అనమాట. నువ్వు శిశు దశలో ఉన్నావా? సంతోషము, కానీ ఎదగాలి. ఎదిగి బాల్య దశకు చేరుకోవాలి, మరీ సంతోషము. యవ్వన దశకు చేరుకోవాలి, అది ఇంకా సంతోషము. తండ్రి దశకు చేరుకోవాలి, అది ఇంకా సంతోషము. ఆయా దశలలోకి చేరకుండా ఎక్కడైనా నువ్వు నిద్ర దశలోకి చేరుకున్నావంటే నీ వలన నీకు ఉపయోగం లేదు, నీ వలన ఏ ఆత్మకు ఉపయోగం లేదు. చూడండి ఆయన, ఒక వేరు చెరగా తీగ ఉంది కదా నాయన, ఎన్ని విత్తనాలు వేస్తే ఒక తీగ వచ్చింది? ఒక విత్తనం వేస్తే ఒక తీగ వచ్చింది అనమాట. ఆ ఒక్క తీగ ఎన్ని ఎన్ని విత్తనాలు కలుగు చేస్తుంది? అది నీవు తినడానికి తిరిగి మళ్ళీ విత్తడానికి కూడా విత్తనాలు ఇస్తుంది. అది దాని పవర్ చూడండి ఆయన. నీవు తినడానికి విత్తనాలు ఇచ్చింది, మళ్ళీ విత్తడానికి కూడా విత్తనాలు ఇచ్చేసింది. అంటే ఒక్క తీగ వలన మనం తినడానికి మళ్ళీ ఆ విత్తనానికి కూడా అది విత్తనాలు ఇచ్చేసి చచ్చిపోయింది ఆ చెట్టు. మరి మనిషి ఎలా ఉండాలి ఆయన? అందులో బాప్తిస్మం పొందిన వ్యక్తి ఎలా ఉండాలి? ఒక 20 కాయలు వచ్చినందుకు, వేరుశనగ తీగలు ఒక 20 కాయలు వచ్చింది అనుకోండి, ఎన్ని విత్తనాలు ఉంటాయి నేను దాంట్లో? 40 విత్తనాలు. ఒక్క విత్తనము 40 విత్తనాలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. కనుక ప్రభువు అంటాడు, ప్రభువు ఏమని సెలవిచ్చినాడు? ఆయన మాటలు చూడండి. ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి.
14వ వచనం నుండి పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. తనేనా మళ్ళీ అతడు తిరిగి వచ్చినాడనమాట. ఆ యజమానుడు తిరిగి వచ్చి తన దాసుల దగ్గర లెక్క చూసుకున్నాడనమాట. 5 తలాంతులు తీసుకున్న వాడు ఏం చేసినాడు? మరి 5 తలాంతులు తెచ్చినాడు. అదేనా 20వ వచనంలో 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పెను. నేనా 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేసినాడు? మరొక 5 తలాంతులను సంపాదించుకొచ్చినాడు. సరే నెక్స్ట్ 22వ వచనంలో 2 తలాంతులు తీసుకున్న వాడొచ్చినాడు. 2 తలాంతులు తీసుకుని వాడొచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. నెక్స్ట్ 24వ వచనంలో 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడువును చల్లని చోట పంట కూర్చుకొని వాడు అయినా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టు తిని, ఇదిగో నీది నువ్వు తీసేసుకో అని అన్నాడు. వానితో ఏం చెప్పినాడు ఆయన? వానితో 26వ వచనంలో ఏం చెప్పినాడు? వానితో సోమరివైనా చెడ్డ ఎవరు సోమరినైనా? సోమరి ఏం చేస్తాడు? ఆడుంటాడు. ఇప్పుడు సంఘంలో ఎవరు సువార్తను ప్రకటించడం లేదు, వారు సోమరులు అన్నమాట. అంటే ఈ సత్క్రియను, సువార్తను ప్రకటించే ఈ సత్క్రియను ఎవరు చేయడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, జీవితం ద్వారా సువార్తను ప్రకటించడం, అలాగే అనుభవంలో నుంచి సువార్తను ప్రకటించడం ఒకటైతే, ప్రభువు అపోస్తులు చెప్పిన సువార్తను ప్రకటించడం. ఈ ఈ సత్క్రియ, సువార్తను ప్రకటించిన సత్క్రియను ఎవరు చేయడం లేదు. వాళ్ళు దేంట్లో ఉన్నారు? వాళ్ళు సోమరులు. అయితే వాళ్ళు ఎక్కడున్నారు? ఏ దశలో ఉన్నారు? నిద్ర దశలో ఉన్నారు. అందువలన పౌలు ఏమన్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొను, క్రీస్తు నీ మీద ప్రకాశించును అన్నాడు. కనుక ఈ ఉపమానంలో ఆయన నీకు సువార్తను ప్రకటించి నీ ఆత్మను రక్షించి నీ జీవితాన్ని వెలిగించగా, నీవు మరికొన్ని ఆత్మలను వెలిగింపవలసినటువంటి బాధ్యతను నీ మీద ఉంచినాడు, నా మీద ఉంచినాడు, మనందరి మీద ఉంచినాడు. అందువల్ల మొదటి శతాబ్దంలో సంఘానికి హింస వచ్చినప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయి ఏం చేసినారు? వాళ్ళు సువార్తను ప్రకటించినారు. వాళ్ళు చేసిన పని అదన్నమాట మొదటి శతాబ్దం. అందువలన నేడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులమైన మనం వెలుగును ప్రకాశించాలి. మనం వెలుగై ఉన్నాం అన్నమాట. ఈ వెలుగు ఎవరి మీద ప్రకాశించాలి అంటే, ఎవరి మీద ప్రకాశించాలి నాయన? నశించిన ఆత్మల మీద ప్రకాశించాలన్నమాట. అలా ప్రకాశించడానికి మనం ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. ఏంది ఆ సత్క్రియ? సువార్తను ప్రకటించడం అనేది ఒక సత్క్రియ అన్నమాట. కనుక నీవు వెలిగింపబడతావు, అనేకుల జీవితాలను నీవు వెలిగిస్తావు అన్నమాట. నేను 1990లో కోటూరు లాక్ స్ట్రీట్ ట్రైనింగ్కి అక్కడికి వెళ్ళినాను. నేను అక్కడ నేను ఉన్నదంతా ఒక నెలపాటే ఉన్నాను అనమాట. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ట్రైనింగ్ ఉందన్నమాట, బైబిల్ ట్రైనింగ్. ఒక్క నెలపాటే ఉన్నా. ఆ ఒక్క నెలలో నేను ఎంతో నేర్చుకున్నాను అని అనుకున్నా. కానీ అక్కడ నేను ఉండలేకపోయాను, వచ్చేసిన. ఒక నెల 2 నెలలు ఉండి వచ్చేసిన. నేను వచ్చేసిన తర్వాత నాకు చాలా బాధ అయింది.
అయ్యో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకుండా వచ్చేసినాం మనము. పెద్ద తప్పు చేసినాం మనం. నేర్చుకొని ఉంటే బాగుండేది. నేర్చుకోకుండా వచ్చేసినాము. 3 సంవత్సరాల ట్రైనింగ్ అది. నేను 2 నెలలకు వచ్చేసిన ఇంటికి. చాలా బాధ. అది దాన్ని దాన్ని ఇతరులకు చెప్పుకోలేనంత బాధ. ఎందుకంటే ఇది మనం చెప్పుకుంటే ఎవరికీ అర్థం కాదు. నేను వాక్యం వినకుండా వచ్చేసినానని చెప్పుకుంటే అందరూ అమాయకుల్లాగా చూస్తారు. సరే. మరుసటి నెలలోనే మా పెద్దాయన వచ్చినారు మా ఊరు కేవీపూర్. అది గొప్ప భాగ్యం నాయన నాకు. దేవుడు తన వాక్యాన్ని నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చినాడు నాకు. అదొక ప్రార్థన అన్నమాట. ఒక రాత్రి సమయం రాత్రి 1 గంట 2 గంటలు ఉంటుంది. నా మనస్సు వ్యాకులంలో ఉందన్నమాట. ట్రైనింగ్‌కి వెళ్ళినాము, అక్కడ ఉండకుండా వచ్చేసినాము మనము. అయ్యో! దేవుని వాక్యాన్ని కాదనుకొని వచ్చేసినాము. ఒక ప్రార్థన, నాయనా నీ వాక్యం నేర్చుకోవాలన్నది నాకు. నీ వాక్యాన్ని నాకు నేర్పించు. నేను చేసిన తప్పిదాన్ని నన్ను క్షమించు. నీ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, నాకు నేర్పించు. నా కొరకు నీ వాక్యం, నా భార్య, నా పిల్లలు ఉండరు. మా ఆత్మలు రక్షణ పొందితే చాలు. నీ వాక్యాన్ని నాకు నేర్పించిన ఆయన. నేను మరుసటి నెలలో ఆశీర్వాదం గారు కేవీపురం వచ్చినారు. ఒక అద్భుతం ఆయన. ఆయన 30 సంవత్సరాల దాకా ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోయినాడే, మళ్ళీ ఈ ఊరికే రాలేదు. వాళ్ళ ఊరికే రాలేదు. అటువంటి ఆయన ఒక నెలలో నేను ప్రార్థన చేసిన మరుసటి నెలలోనే వచ్చినాడు. వచ్చి వాగ్దానం ఏంటంటే ప్రతి నెలలో వస్తాను, 2 రోజులు క్లాసు అని అన్నాడు. జరుగుతూ ఉంది. 2వ నెల క్లాసు. అందులో ఆయన నాతో ఇలా చెప్పినాడు, నేను ట్రైనింగ్ పెడతాను రవి, నువ్వు ట్రైనింగ్కి రారని పిలిచి. ఎంత గొప్ప భాగ్యం ఉంది. నేను, నా భార్య, నా పిల్లల ఆత్మల రక్షణ పొందితే చాలు అని నేను అనుకున్నాను. వారే కాదు, మరికొన్ని ఆత్మలను కూడా దేవుడు సువార్త యొక్క వెలుగును ప్రకాశింపజేసి ఆత్మలు వెలిగించే భాగ్యాన్ని నాకు ఇచ్చినాడు. నాకులాగే మిమ్మల్ని కూడా దేవుడు ఆయన వాడుకుంటాడు. మీరు ఆసక్తిని కనబరిస్తే ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు మీ ప్రాంతంలో వారు మీ బంధువుల, మీ స్నేహితుల, మీకు దూరస్తుల ఎవరో తెలియదు మనకు. ఎవరి జీవితాన్ని ఆయన మీ ద్వారా వెలిగించాలనుకుంటాడో అలాంటి వారికి మీరు ఈ సత్క్రియను, సువార్తను ప్రకటించే సత్క్రియను చేయగలిగితే కొన్ని ఆత్మలను మీరు వెలిగించగలుగుతారు. అనగా ఒక వేరుశనగ తీగ అది ఫలించి, ఒక్క విత్తనంతో అది ఫలించి అనేక విత్తనాలను తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతుంది వ్యవసాయకునికి అనేక విత్తనాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మనం మరణించేసరికి మన వ్యవసాయకుడు యెహోవా దేవుడు ఆయనకు అనేక విత్తనాలను మనం ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఆ విత్తనాలు ఏవినైనా ఆత్మలను. నాయన నా ఆత్మను రక్షించినావు, ఇదిగో 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు ఇచ్చేసినాడు. కానీ ఆయన 2 తీసుకున్నవాడు 2 ఇచ్చేసినాడు. కాబట్టి నీవు నాకు అవకాశం ఇచ్చినావు, ఈ ఒక్క తలాంతుని నన్ను వెలిగింపు చేసినావు. ఇదిగో నీ కుమారుని యొక్క సువార్తను అనేకులకు వినిపించి కొన్ని జీవితాలు, కొన్ని ఆత్మలను వెలిగించే ఈ పనిలో నేను నిమగ్నం అవుతా. నేను మరణించేసరికి కొన్ని ఆత్మలు వెలిగింపు చేసి నా ద్వారా మరణించేసరికి మన పని ఏంది నాయన? నా ఒక్క ఆత్మను రక్షించినావు, ఇదిగో మరికొన్ని ఆత్మలని నీ సముఖంలోకి చేర్చేసినావు. సువార్త వెలుగును ప్రకాశింపజేసి వారి ఆత్మలు వెలిగేటట్లుగా నేను మీ సహాయం వల్ల నేను ఈ పనిని చేయగలిగాను. అప్పగించేసి మనం వెళ్ళిపోవాలి. అందువలన ఇక్కడ కీలక పాత్ర ఎవరిది రాయనాడా? కీలక పాత్ర ఎవరిది? పరిశుద్ధాత్మునిది అన్నమాట.
కనుక నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ మనస్సు మంచిది కాదు, నీ హృదయం కూడా మంచిది కాదు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు నీ హృదయంలో, నీ మనస్సులలో మెదులాడుతున్నాను. నీ హృదయంలో చెడ్డ కోరికలు, చెడ్డ ఆశలు హృదయంలో చోటు చేసుకున్నాను నేను. అలాగే నీ శరీరం అది ఎంత అపవిత్రముగా ఉందో, ఆ శరీరములోని అవయవాలతో ఎన్ని అపవిత్రమైన క్రియలను చేస్తున్నాం. దేవునికి ఇష్టము లేని మాటలను, ఎన్ని మాటలను మన నాలుకతో, పెదవులతో ఉచ్చరించినాము. దేవునికి ఇష్టం లేని క్రియలను, ఎన్ని క్రియలను ఈ చేతులతో చేస్తున్నాము. దేవునికి ఇష్టం లేని స్థలములకు ఎన్నిసార్లు ఈ పాదాలు వెళుతూ ఉన్నాయి. దేవునికి ఇష్టం లేనటువంటి దృష్టి ఎన్నిసార్లు దృష్టించినాము. దేవునికి ఇష్టం లేని మాటలను ఎన్నిసార్లు ఈ చెవులతో విన్నాము. దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను ఈ దేహము చేసి, దేవునికి ఇష్టం లేని మాటలను ఈ దేహంలోని అవయవాలు మాట్లాడి, దేహమే అపవిత్రంగా ఉంది. ఇలాంటి అపవిత్రమైనటువంటి ఒక దేహము, అలాగే చెడు ఆశలు, చెడు కోరికలకు నిలయమైన హృదయం, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి మనస్సు, అలాంటి వాటిలో వచ్చి పరిశుద్ధాత్ముడు నివాసం ఉండడం. ఆయన ఆయనకి నిజంగా మనం రుణపడి ఉండాలి. పరిశుద్ధాత్మకు మనం రుణపడి ఉండాలి. మనలను, అపవిత్రులమైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా మార్చడానికి, క్రీస్తు రూపంలోనికి మార్చడానికి, క్రీస్తు మహిమను మనం పొందడానికి ఆయన మన చేష్టలను సహించి, మన క్రియలను భరించి మనలో నివాసం ఉన్నాడు. నీ చేష్టలు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ ఆలోచనలు మంచివి కాదు, ఏది మంచిది లేదన్నమాట. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, మంచిది ఏది నా శరీరం అందు నివసింపదని నేను ఎరుగుదును. కనుక శరీరంలో మంచిది ఏది నివసించడం వల్ల, ఆత్మగా నీవు అపవిత్రంగా ఉన్నావు, శరీరం కూడా అపవిత్రం అయిపోయింది. అంతేకాదు, శరీరానికి అనేక రోగాలకు నిలయమైన నీ శరీరములు, అపవిత్రమైన నీ శరీరములో, అపవిత్రమైన ఆత్మమైన నీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. ఆయన నిన్ను చూసి కాదు, నిన్ను చూసి ఆయన లేడు నీలో నివాసము. దేవుని కొరకు, క్రీస్తు కొరకు, నిన్ను క్రీస్తులా మార్చడం కొరకు ఆయన నీలో నాలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా దేవునితో సంభాషిస్తారా? దేవునితో మీరు ఎప్పుడైనా సంభాషిస్తున్నారా? యేసు ప్రభువుతో మీరు ఎప్పుడైనా సంభాషిస్తున్నారా? నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సంభాషించండి. ఒంటరిగా మీరు ఉన్నప్పుడు దేవునితో సంభాషించండి. ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుతో సంభాషించండి. అంటే వాళ్ళు మీకు ప్రత్యుత్తరం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు, అంతా మాట్లాడేశారు. హెబ్రీ 1వ అధ్యాయం మొదటి వచనాల్లో, పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడిన. అంతే, అయిపోయింది. ఇంకా కొత్తగా యేసు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాం. కానీ మనం సంభాషించాలి. ప్రభువా, నీవు నా కొరకు ఎంత త్యాగం చేసినావయ్యా అని ఒకసారి నీ నోటితో చెప్పి చూడు. ఒంటరిగా ఉన్నావు అని వింటా ఉంటాడు. ప్రభువా, నీవు వెనక వచ్చి లోకంలో నా కొరకు మరణించకపోతే అందరి పరిస్థితి ఏమో కానీ నేను మాత్రం నశించిపోయి ఉండేవాడిని. మీరు సంభాషించండి ప్రభువా, ఈ గొప్ప త్యాగాన్ని నువ్వు చేయకపోతే ఈ రక్షణ భాగ్యాన్ని నేను పొంది ఉండలేను. ఈ దినమున నేను రక్షణ పొందినానంటే, ఈ దినమున నాలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం ఉన్నాడు అంటే,
నువ్వే కారణం ప్రభువా. నీవు ఆ గొప్ప త్యాగం చేయకపోతే ఇంత గొప్ప భాగ్యం నాకు దొరికేది కాదు. ఈ సంభాషణ ఆయన వింటాడు మన సంభాషణ. దేవునితో కూడా సంభాషించాడు. ఆయన నన్ను ఎంత ప్రేమించినావు నాయన, నేను నిజానికి నీ కుమారుడైన క్రీస్తు యేసున్నాడు ఆయన కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. ఎందుకంటే నా కొరకు ఆయన్ని నువ్వు బలిగా పెట్టినావు. నన్ను ఆయన కొరకు బలి ఇవ్వాల. నీ ప్రియ కుమారుడైన క్రీస్తుని పాపినైన నా కొరకు బలిచ్చినావు. నా మీద ఎంత ప్రేమ చూపించినావు నాయన. వాస్తవానికి నీ కుమారుడి మీద నీకున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను నా మీద చూపించినావు. సంభాషణ ఆయనతో మాట్లాడే సంభాషణ. అయ్యా క్షమించు, నన్ను కనికరించు తండ్రి, నన్ను క్షమించు నాయన. అనేక పాపపు మాటలు ఉచ్చరిస్తుండా, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు నేను చేస్తున్నా. నన్ను క్షమించు నాయన, క్షమించు. నీవు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి జస్ట్ ఏకపాత్రాభినయం. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేవునితో మాట్లాడాలి. నీ హృదయాన్ని విప్పాలి. ఆ హృదయం అనే పుస్తకాన్ని విప్పి అందులో నీ జీవితాన్ని ఆయన చూపించాలి. ఆయనకు ఆల్రెడీ తెలుసు. నీవు చూపించడం అనేది నువ్వు ఆయన ముందు ఏం చేస్తున్నావు, నీవు ఒప్పుకుంటున్నావు అన్నమాట. నీ పాపములను ఆయన ముందు ఒప్పుకోవడం అన్నమాట. నీవు ఒప్పుకునేస్తే ఏమవుతుంది నాయన, ఆయన క్షమించేస్తాడు. నీ కొడుకున్నాడు ఆయన, నీకు ఇష్టం లేని క్రియ చేసేసాడు. అది ఇంకా నీకు తెలియరాదు, ఇంకా నీకు తెలియలేదు. అది తెలిస్తే నువ్వు ఫైర్ అయిపోతావు. కానీ నీకు తెలియకముందే, ఎవరో చెప్పకముందే అతడే నీ ముందుకు వచ్చేసి నా డాడీ ఈ విధంగా అయిపోయింది డాడీ, ఇదేం చేసేసినాను డాడీ, నన్ను క్షమించి డాడీ అంటే ఏం చేస్తావు? వాడు దాన్ని కప్పి పెట్టుకొని ఉంటే, నీ చెవిలోకి వచ్చేంత వరకు దాన్ని వాడు కప్పి పెట్టుంటే అప్పుడేమవుతావు? విస్తారమైన కోపం వచ్చేస్తుంది. అందువల్ల ఆయన దేవునితో మనం సంభాషించాలి. ఏ రోజైనా ఎవరితోనైనా పొరపాటుగా మాట్లాడినావా, దేవుని సమ్ముఖంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలి నాయన, ఫలానా వ్యక్తితో నేను పొరపాటుగా మాట్లాడినాను, క్షమించు. నీ క్రియలు, నీ మాటలు నీవు ఆయనతో సంభాషించినప్పుడు నీవు ఒప్పుకో. యేసుప్రభు అంటాడు, మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో పరలోకమందున దూతలు ఎదుట నేను వానిని ఒప్పుకోను. నువ్వు మనుషులు ఎదుట ఒప్పుకుంటే ఆయన ఎవరు ముందు ఒప్పుకుంటాడు అంటాడు? దూతల ముందు. మనుషులు గొప్ప, దూతలు గొప్ప. దేవుని ఎదుట నిన్ను నీవు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు నాయన, అది కనికరించేస్తాడు, దయ చూపిస్తాడు. ఆ సంభాషణ, వాళ్ళతో సంభాషణ. అయ్యా నేను ఎంత పాపిని నాయన, ఎంత అపరాధిని, ఇలాంటి నాలోనికి పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చినావు, నీకు వందనాలు నాయన, కృతజ్ఞతలు నాయన అన్నప్పుడు మన మట్టుకు మనలో ఏం ఏర్పడుతుంది నాయన? మన మట్టుకు మనలో ఏం ఏర్పడుతుంది? భయం ఏర్పడదా? ఒక భయము, ఒక భక్తి, ఇవన్నీ మనలో ఏర్పడతాయి. అసలు ఏమి తెలియకుండా ఉంటే ఏమీ తెలియకుండా ఉంటే మనం ఎవరు? మనము కృతజ్ఞత లేనివారు. మనం కృతజ్ఞత లేనివారు. ఎవడో ఒక టీ తీసినాడు, థ్యాంక్స్ బ్రదర్ అని అంటున్నాం, టీకి థ్యాంక్స్ చెప్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మను వరముకి ఇచ్చినాడు, ఆయనకేం చెప్పాలి నాయన? ఏం చెప్పాలి ఆయన? నువ్వు చెప్పలేదు అంటే ఏంది? నీకేమి లేదని అర్థము, కృతజ్ఞత లేదని అర్థం. కృతజ్ఞత లేని వారేడలా ఆయన ఎలా స్పందిస్తాడు ఆయన? చూడండి, ఒకసారి చూడండి. మనం ఇంత గొప్ప పని చేసి ఉంటే ఒక థ్యాంక్స్ కూడా లేదా అని అనుకుంటే ఆయన నెక్స్ట్ ఏం జరుగుతుంది నాయన? ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాము. అందువలన నీవు మాట్లాడే మాట ఆయనకు విరుద్ధంగా ఉంటే, నీవు మాట్లాడే మాట డైరెక్ట్గా దేవునికి విరుద్ధంగా ఉంది, నీవు మాట్లాడే మాట దేవునికి డైరెక్ట్గా విరుద్ధంగా ఉంది, క్రియ విరుద్ధంగా ఉంది. నీవు మాట్లాడే మాట అయినా, నీవు చేసిన క్రియనైనా అది దేవునికి విరుద్ధమని తెలియజేసే దేవుడినైనా కదా కదా. నువ్వేం చేయాలా? ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? దేవునితో సంభాషించాలి, సేమ్ టైం క్రీస్తుతో కూడా సంభాషించాలి, సేమ్ టైం పరిశుద్ధాత్మతో కూడా సంభాషించాలి.
ఏమని సంభాషించాలో? నేను చేసిన ఈ క్రియలు అని చెప్పకనా, నేను మాట్లాడిన ఈ మాటలు ఆయన పెద్ద అని చెప్పకనా, నువ్వు ఎన్ని కట్టుబాట్లు పెట్టినా ఎన్ని బ్రతిమలాడినా ఆయన చెప్పకుండా మాత్రం ఉండడు అనమాట. అలా ఏం చేయలేము ఆయన. ఇలా చెప్పొచ్చు. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, నేను ఘోర పాపిని, నాలో వచ్చి నువ్వు నివాసం ఉన్నావు, నీకు థ్యాంక్స్. నన్ను దిద్దు, నన్ను నడిపించడానికి నాలో ఉన్నావు నువ్వు. ఎక్కడైనా నా నడతలో పొరపాటు అవుతుందేమో, క్రీస్తు ఆజ్ఞలను జ్ఞాపకం చేయి, నాకు జ్ఞాపకం చేయి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నడుచుకునే విధంగా నన్ను నడిపించును. నీవు నడిపిస్తే నేను అంగీకరిస్తాను, నీవు నడిపించే విధముగా నేను నడుచుకుంటాను. ఎవరితో సంభాషించాలి నాయన? ఆయనతో ఆయనతో సంభాషిస్తే ఆయన మీద మనకు గౌరవం పెరుగుతుంది. నీవు సంభాషించుకునే ఉంటే, దేవునితో సంభాషించకపోతే, క్రీస్తుతో సంభాషించకపోతే, పరిశుద్ధాత్మతో సంభాషించకపోతే వారి మీద అసలు గౌరవం ఉండదు. అస్సలు గౌరవం ఉండదు. ఎవడో వీధిలో పోతున్నాం మనం, ఎవడో ఎదురు పడ్డాడు, వాడితో మాట్లాడకపోతే వాడిని గౌరవించినట్టు వాడు అనుకోడు, వాడిని అవమానపరిచినట్టు ఫీల్ అవుతాడు. వీధిలో ఒకడు వస్తున్నాడు ఆయన, మనం పోతున్నాం, మనం చూసేసి ఆయన తిరుక్కొని పోయాం మనకు ఏమనుకుంటాడు ఆయన? లెక్క లేదే నన్ను చూస్తే వాడికి మా పెద్దోళ్ళు అంటే గౌరవం లేదయ్యా అని అంటాడు. కదా నాయన, పెద్దోళ్ళు అంటే వాడికి గౌరవమే లేదు అని అంటాడు అన్నమాట. నువ్వు పలకరించేసిపో, వాడికి తృప్తి అన్నమాట. అది నిజం నాయన, పలకరించేసిపోతే వాడికి తృప్తి అన్నమాట. ఓ సాదాసీదా మనిషి నువ్వు చూసి పలకరించకుండా పోతే గౌరవమే లేదు అనుకున్నప్పుడు, నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, నీలో నివాసం ఉన్నవాడు, వీళ్ళతో అసలు సంభాషణ లేకపోతే లెక్కలేని తనం కదా అది. వాళ్ళంటే లెక్క లేదని అర్థం అన్నమాట. వాళ్ళకి వాళ్ళని మనం గౌరవించడం. అంటే పరిశుద్ధాత్మను ఆర్పుకుడు అన్నాడు కదా, ఆత్మను ఆర్పుకుడు అన్నాడు కదా, దాని అర్థం ఏంది ఆయన? ఆత్మను ఆర్పుకుడు అంటే దాని అర్థం ఏంది? డైరెక్ట్గా దాని అర్థం ఏంది? అవమానించబోక అనేది దాని అర్థం. దేని అర్థము? పరిశుద్ధాత్మ అవమానించబోకండి. మనుష్య కుమారునికి విరోధముగా పాపం చేసిన పాపక్షమాపణ కలుగును కానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేయడం అంటే ఆయన ఏం చేయడము? అవమానపరచడం. బాప్తిస్మం పొందిన వాడు పాపం చేసినాడంటే తనలో నివాసం ఉన్న పరిశుద్ధాత్మను అవమానపరిస్తే ఆ వ్యక్తి దుఃఖపడతాడు, సంతోషిస్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా. దాన్ని చూడండి. ఎఫెసు 4వ అధ్యాయము 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఒక మనిషి దుఃఖించేది ఎప్పుడు? గౌరవం కలిగినప్పుడా, అవమానం కలిగినప్పుడా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ వలన దుఃఖపడ్డాడు అంటే నీవు ఆయన ఏం చేసినావు అని అర్థము? అవమానపరిచినావు. నీ మాటల వలన, నీ క్రియల వలన నువ్వు ఆయన అవమానపరిచినావు. మనం అవమానపరిచిన వాళ్ళము. అందువలన ఆయన మనం అవమానపరిస్తే ఆయన మనలో ఏమవుతాడు? ఆయన దుఃఖపడతాడు. కనుక పరిశుద్ధాత్ముడు దుఃఖపడే విధముగా నీవు మాట్లాడకూడదు. పరిశుద్ధాత్ముడు బాధపడే విధంగా, అవమానపడే విధంగా నీవు క్రియలు చేయకూడదు. రోమపత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. అంటే దేవుని రాజ్యం అంటే కేవలం తినేయడం తాగేయడం కాదు. అది భోజనము కాదు, పానము కాదు. నెక్స్ట్ ఏమంటాడు ఆయన? పరిశుద్ధాత్మయందలి ఆనందం అన్నమాట. పరిశుద్ధాత్మయందలి నీవు ఆనందించాలి. ఎలా? క్రీస్తు బోధించిన సంగతులను నీకు జ్ఞాపకం చేస్తున్నాడా? క్రీస్తు బోధించిన సంగతులను అనుసరింపజేసి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ నాయన ఆనందం అంటే
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నేను కలిగి ఉన్నాను. ఆనందం. ఈ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ యందలి మనం ఆనందించాలన్నమాట. మనం ఆనందించాలి, కానీ ఆయన ఏం చేయకూడదు, ఆయన దుఃఖ పెట్టకూడదు అన్నమాట. దుఃఖపరచకూడదు, ఆయన్ని ఆర్పేయకూడదు అన్నమాట. ఈ విషయంలో మనలో ప్రతి ఒక్కరూ బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ విషయంలో బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. మనం ఎంత జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద మనం నడుచుకుంటూ ఉన్నాము, అంతగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతామన్నమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డు కానీ మనం క్రీస్తు యొక్క మహిమలోనికి ఎదుగుతూ ఉంటే ఆయన మనల్ని గురించినటువంటి సమాచారాన్ని ఎక్కడ తీసుకుపోతాడు నాయన? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. వాళ్ళకు తెలియజేస్తాడు. వాళ్ళు ఏమవుతారు నాయన? వాళ్ళు మహా ఆనందిస్తారనమాట. వాళ్ళు చాలా ఆనందిస్తారు నాయన. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఈ మారు మనసు పొందడం అంటే ఏందనైనా? బాప్తిస్మం పొందడమే. ఇక్కడ మారు మనసు అంటే బాప్తిస్మం పొందడం. నెక్స్ట్ 10వ వచనం చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగును. ఎవరి దగ్గర సంతోషమేడ అంటే నీవు బాప్తిస్మం పొందిన దినమున సంతోషించింది ఎవరు? పరలోకములో ఉన్న దూతలు సంతోషించినారన్నమాట. నీవు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును గైకొని జీవిస్తూ ఉంటే ఎవరు సంతోషిస్తారేడా? నీ తండ్రి అయిన దేవుడు, నీ ప్రభు అయిన క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, దూతలు అందరూ సంతోషిస్తారు. ఒక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఎంతమంది బాధపడతారు నాయన? వాళ్ళందరూ బాధపడతారు. పరలోకంలో ఉన్న వ్యక్తులందరూ బాధపడతారు. అందువలన పరిశుద్ధాత్మ దేవుని మనం నిర్లక్ష్యమే చేయకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిస్మములో దేవుడు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు వరముగా మనలో ప్రవేశించిన తర్వాత ఆయన మనల్ని క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చడానికి మనలో ఉండి ఎలాంటి క్రియలు చేస్తాడో దాన్ని నేర్చుకుంటున్నాం మనం. వీటిని మీరు అలాగే మనసులో పెట్టుకొని మీరు సువార్తను ప్రకటించేటప్పుడు సువార్తను వినేవారికి దాన్ని ఏం చేయాలి నాయన? ఈ సంగతులు తెలియజేయాలి. అందువలన పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపెట్టకూడదు, ఆయన సంతోషపెట్టాలి. ఎందుకనంటే ఏమంటాడు ఆయన? ఎఫెసీ 4:30 వచనంలో ఏమన్నాడు ఆయన? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఏమంటాడు? ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం ఎప్పుడు నాయన? నీవు మరణించే దినం వరకు నీతో ఉంటాడు ఆయన. చూడండి ఆయన, నీవు జన్మించినావు, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నీతో ఉంటారో ఉండరు. నీవు వివాహం చేసుకున్నావు, నీవు నీ భార్య అయినా లేక నీ భర్త అని నీతో ఉంటాడో ఉండడు. నీవు పిల్లలను కన్నావు, నీ పిల్లలైన నీతో ఉంటారో ఉండరు. కానీ నీవు బాప్తిస్మములో వరముగా పొందిన పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? విమోచన దినం వరకు నీతో ఉంటాడు ఆయన. గొప్ప అనుబంధం నాయన. నీవు మరణించే దినం వరకు ఆయన నీతో ఉంటాడు. మరణించిన మరుక్షణం ఏం చేస్తాడు ఆయన? ఇక నీతో పనిలా. అంటే నీవు బ్రతికున్నావు కాబట్టి క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చడానికి ఉన్నాడు. నీవు మరణిస్తే అవకాశం ఏమైంది? పోయింది. ఇక అవకాశం లేని వాళ్ళతో ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన వెళ్ళిపోతాడు.
కాబట్టి విమోచన దినం వరకు మనతో ఉండే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ. ఒక భర్త ఒక భార్యతో ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఒక భార్య భర్తతో ఎంతకాలం ఉంటుందో తెలియదు. పిల్లలు తల్లిదండ్రులతో ఎంతకాలం ఉంటారో తెలియదు. తల్లిదండ్రులు పిల్లలతో ఎంతకాలం ఉంటారో తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం అనే కార్యక్రమంలో వరముగా ప్రవేశించిన ఆ క్షణము నుండి నీవు మరణించేంత వరకు నిన్ను అంటిపెట్టుకోనుండే వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి నాయన. నీ వాళ్ళు నిన్ను ఎంతమంది వదిలేసినా ఈయన మాత్రం నిన్ను వదలడను. నేను ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఆయన. నిన్ను క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చడానికి, నన్ను క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చడానికి ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మన శరీరము మరణించేంత వరకు మనతో ఉంటాడు. మనం మరణించిన మరుక్షణం ఏమవుతాడు ఆయన? ఆయన పని అక్కడికి అయిపోయిందన్న అని వెళ్ళిపోతాడు. నీవు బ్రతికుంటే మళ్ళీ నిన్ను వదలడు, నీతోనే ఉంటాడు. అందువలన పరిశుద్ధాత్మ దేవుడు మహా గొప్ప వ్యక్తి నాయన, పరసంబంధమైన వ్యక్తి. ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన్ని మనం పట్టజాలము. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని అసలు మనం పట్టజాలము నాయన, పట్టజాలం. అలాంటి వ్యక్తి మనలో ఉండండి. ఆయనను మనం పట్టజాలం. మీరు లేఖనం చూడండి, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఇక్కడ యెహెజ్కేలు 37వ అధ్యాయంలో యెహోవా దేవుడు ప్రవక్తతో ఇలా సెలవిచ్చినాడు. నేను చదువుతా వస్తాను చూడండి. యెహెజ్కేలు 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటాను. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయింది. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చినాడు ఆయన? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుతూ ఉన్నాడంటే ఎంతటి పరిమాణం కలిగిన వ్యక్తి ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని యెహోవా దేవుడు ఎవరితో సెలవిచ్చినాడు? మోషేతో సెలవిచ్చినాడు. దానైనా మోషేనా? సొలొమోనుతో, దావీదుతో సెలవిచ్చినాడు. ఆయన కోసం ఒక మందిరం కట్టినప్పుడు సొలొమోను మందిరం కట్టాలనుకున్నప్పుడు సొలొమోనుతో సెలవిచ్చినాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు అనమాట. 49, 51 వచనాలు. ఆకాశము దేవుని సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే ఏమనుకోవాలి నేను ఆయన్ని? ఆయన పరిమాణం ఎంత అనుకోవాలి మనము? ఒక వ్యక్తి నలుమూలల నుంచి నలుదిక్కుల నుంచి వచ్చినట్టు ఈయన ఎంత పరిమాణం అనుకోవాలి మనం?
ఒక వ్యక్తి ఎన్ని దిక్కులు రాగలుగుతాడు ఆయన? ఒక వ్యక్తి ఒకే దిక్కు నుంచి రాగలుగుతాడు. ఈయన ఎన్ని దిక్కుల నుంచి వచ్చినాడు? ఎంత పరిమాణం కలిగిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి మనలో ఉండండి ఆయన. మనలో నివాసం ఉండాడు. అందువలన ఆయన్ని మనం పట్టజాలం ఆయన్ని మనం. ఇక్కడ చూడండి ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఇక్కడ ఇలా అన్నాడు అనమాట. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. అంటే యేసు ప్రభువుకు దేవుడు ఆత్మను ఎలా అనుగ్రహించినాడు? కొలత లేకుండా ఆయనకు అనుగ్రహించినాడు. మన దగ్గరికి వచ్చేసరికి మనం పట్టజాలం ఉన్నాయన ఆయనను మనం పట్టజాలం. అందువల్ల మనకెట్టిచ్చున్నాడు ఆయన? పరిమాణం కొలతలతో ఇచ్చున్నాడు. యేసు ప్రభువుకి ఇచ్చినంత ఆత్మను కొలత లేకుండా మనకిస్తే ఏం జరుగుతుంది నాయన? ఏం జరుగుతుంది నాయన? యేసు ప్రభువు చేత మాట్లాడించింది ఎవరు? క్రియలను చేయించింది ఎవరు? అంత కొలత లేకుండా మనకుంటే చనిపోయిన వారిని కూడా మనం లేపాలి. చనిపోయిన వారిని సహితం లేపేయగలుగుతాం. పవర్ అది అన్నమాట. కానీ మనకెలా ఇచ్చినాడు ఆయన? ఎందుకు కొలత లేకుండా ఇవ్వలేదు మనకి? చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అనేది మన పని కాదు. మన పని ఏంది? క్రీస్తు యొక్క మహిమను పొందడం అనేది మన పని. క్రీస్తు మహిమను పొందడానికి పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో దాన్ని ఆ కొంత మనకి ఇచ్చున్నాడు. ఆయన మనం భరించలేము. ఆయన మనం పట్టజాలం ఆయన. అందువలన దేవుడు మనకు కొలతలతో పరిశుద్ధాత్మ ఇచ్చినాడు. కొలతలతో ఇచ్చిన ఆయన మనలో దయ్యములు దోలే కార్యక్రమం, చనిపోయిన వారిని బ్రతికించే కార్యక్రమం, కుష్ఠరోగులను బాగు చేసే కార్యక్రమం, మూగవారిని మాట్లాడించే కార్యక్రమం, వీటన్నిటికంటే గొప్ప కార్యక్రమం క్రీస్తు యొక్క మహిమలోనికి మనం మారే కార్యక్రమాన్ని మనలో చేస్తున్నాం. ఆ కార్యక్రమాల కంటే గొప్ప కార్యక్రమం ఏంది నాయన? క్రీస్తు యొక్క మహిమలోనికి మారే కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం సాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక వరముగా ప్రవేశించింది. అందువల్ల మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగానో మనం గౌరవించాలి, ఘనపరచాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం అంగీకరించాలి. అన్ని విధాలుగా ఆయన నడిపింపును మనం స్వీకరించి నడుచుకుంటే క్రీస్తు యొక్క మహిమను పొందుతాము. మనం క్రీస్తు యొక్క మహిమను పొందగా మనం ఏం చేస్తాం నాయన? ఏం చేస్తాం? మనం అనేక సత్క్రియలు చేస్తాం. అనేక సత్క్రియలు చేస్తే మనం ఏమవుతాము? లోకానికి ఏమైపోతాము? వెలుగు అయిపోతాం. వెలుగు ఎక్కడుంటాం మనము? కొంచెం క్రింద, మంచం క్రిందన దీపస్తంభం మీద పెడతాడు దేవుడు మనల్ని. మనం చనిపోయేసరికి ఎంత సంపాదించినాము, ఎన్ని నిర్మించినాము, ఎన్ని కొన్నాము, ఎన్ని అమ్మినాము, ఇవి కాదు నేను. మనం చనిపోయేసరికి ఎన్ని ఆత్మలకు వెలుగునిచ్చినాం, ఎన్ని ఆత్మలను తండ్రి దేవునికి చూపించాం. అక్కడికి ఏం చేస్తాం మనం? ఉన్నదంతా కూడా ఎవరికో పిల్లలకి. నీవు సంపాదించింది నీ పిల్లల వశమైతే, నీవు సంపాదించిన ఆత్మలు ఎవరి వశము? దేవుని వశమైతే దేవునివి దేవునికి ఇవ్వుడి. ఏనైనా మనం పన్ను చెల్లించవలసిన చెల్లించకూడదని అడిగినారు కదా నాయన. ఏం చెప్పినాడు యేసు ప్రభు? ఒక దేనారం తీసుకొచ్చి చూపినాడు. అదే ఒక దేనారం తీసుకొచ్చినారు. ఈ పై వ్రాత, ఈ పై రూపం ఎవరిదని అడిగినారు. ఇది ఎవరిది అన్నారు వాళ్ళు? కైసరు అన్నారు. అయితే కైసరుకి దేవునివి ఏది నాయన? కైసరువి కేవలం డబ్బులే. దేవునివి ఆత్మలను యేసు ప్రభు ఏం చేసినాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. మన ఆత్మను తండ్రికి అప్పగించడమే కాకుండా మరికొన్ని ఆత్మలు కూడా ఆయనకి అప్పగించేసి, నీవు నన్ను పంపించిన కారణాన్ని నేను సాధించినాను ఆయన, నీకు థ్యాంక్స్. ఇదంతా కూడా ఎవరి ద్వారా సాధించినాను? పరిశుద్ధాత్మ ద్వారా సాధించు. అయ్యే పరిశుద్ధాత్మ దేవుడా, నేను పాపిని, నేను అపరాధిని, నాలో నీవు నన్ను భరించి నాలో ఉన్నావు, నువ్వు నన్ను సహించి నాలో ఉండి నన్ను క్రీస్తు రూపంలోనికి మార్చినావు, నేను లోకానికి వెలుగయ్యేటట్లు నన్ను చేసినావు, నాకు ఇంత గొప్ప మేలు చేసినావు, నీకు కూడా థ్యాంక్స్ అనేసి దేహాన్ని విడిచిపెట్టి మనం వచ్చినటువంటి లక్ష్యాన్ని, అంటే బాప్తిస్మం పొందిన లక్ష్యాన్ని మనం సాధించి మనం వెళ్ళిపోతాం. మన జీవితము క్షేమకరంగా ఉంటుంది.
మనం శరీరంలో ఉన్నప్పుడు ఎంతమందికి వెలుగును ప్రసరింపజేసినామో వారి జీవితాలు వెలుగుమయమై. సంఘం ఎవరు వచ్చేంత వరకు ఉండాలా? క్రీస్తు వచ్చారు కదా నాయన. మొదటి నుండి నాతో కలిసి ఈ సువార్తను ప్రకటించడంలో మీరు పాలివారు విన్నారు. ఈ సత్క్రియను కదా మీరు ఆరంభించినారు. మీరు ఎప్పటి వరకు ఉండాలి? ప్రభు దినం వరకు ఈ సత్క్రియ జరగాలి. వాడు సువార్తను ప్రకటించే కార్యక్రమం ఎప్పటి వరకు జరగాలి నాయన? అందువలన మీలో కొందరైన సువార్తికులుగా తయారు కావాలి. ఇక్కడ ముగిస్తాను నాయన. మళ్ళీ మనం చేరి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తే మరికొన్ని సంగతులను మనం పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుందాము. కానీ వచ్చే వారం షేవింగ్ చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పదలసిన వాళ్ళు షేవింగ్ చేసుకోండి అండి. ఇలా క్లాస్ పూర్తి అయిన తర్వాత అందరూ కూర్చొనేటప్పుడే షూట్ చేద్దాము, ఒక అద్భుతాన్ని సృష్టిద్దామని. సరేనైనా అందరూ చివరిగా అందరూ నిలువబడితే ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగినటువంటి మా నాయన, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సముఖములో అమూల్యమైనటువంటి మీ మాటలను మేము వినుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, క్రీస్తునందలి విశ్వాసముతో మా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు మాలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు అన్న సంగతులను ఈ దినములోనూ మాకు మీరు నేర్పించినందుకు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, పాపులము అపరాధులము అయినను మాలో మమ్మల్ని భరించి మమ్మల్ని సహించి పరిశుద్ధాత్ముడు ఉన్నందుల కొరకు, మీరు ఉంచినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంటే మా లోపాలను సవరించండి, మా పాపములను క్షమించండి. పరిశుద్ధాత్మ దేవుడు మా విషయంలో నొచ్చుకోకుండా ఉండడానికి మాలో ప్రతి ఒక్కరూ మెలకుగా ఉన్నట్లుగా కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, పరిశుద్ధాత్మని మేము అవమానపరచకుండా పరిశుద్ధాత్మని ఎల్లవేళలా గౌరవించే విధంగా, ఆయనను ఘనపరిచే విధంగా, ఆయన నడిపింపును సంపూర్ణంగా మేము అంగీకరించి ఆయన మమ్మల్ని నడిపించే విధంగా, క్రీస్తులోనికి సర్వసత్యంలోనికి మేము నడుచుకునే విధంగా మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మరిన్ని సంగతులను ప్రభు అపోస్తులు సెలవిచ్చిన వారి బోధల నుండి మాకు నేర్పించమని వేడుకుంటున్నాము. ప్రచేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సంఘంలో ఉన్న చేరి వచ్చిన ప్రతి బిడ్డలు ఎంతగా ప్రయాసపడుతున్నారు, ఈ ప్రయాసంతా మీరు ఎరుగుతున్నాయినా ఈ తరగతి జరుపుకోవడానికి వారి ప్రయాసను ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడ్డ కూడా చాలా ప్రయాసపడి మీ వాక్యాన్ని వినడానికి ఎంత ఆసక్తిని అగుపరుస్తున్నారు మీరు ఎరుగుదురు కనుక బిడ్డల్లో కొందరినైనా సువార్థికులుగా మీరు తయారు చేదురని ప్రార్థిస్తున్నాం. మా నాయన, తిరిగి మీ సముఖంలోనికి మేము చేరువచ్చే వరకు మమ్మల్ని కనికరించమని, సంఘ కార్యక్రమాలను దీవించమని, క్రీస్తు యొక్క ఆజ్ఞలను మా హృదయాల్లో మనస్సులో మేము నిక్షిప్తపరచుకోవడానికి వీలుగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను కంఠత చేయడానికి ప్రతి బిడ్డను కనికరించమని, అన్ని విషయాల్లో మీ కాపుదలను మాకు దయచేయమని, తిరిగి మీ సముఖంలోని చేరువచ్చే దుర్క్షేమాన్ని మాకు అనుగ్రహించమని, ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని కనికరించమని ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.